నీలిమ సీఎం రేవంత్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. నీ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, కాళేశ్వరం ఎలా ఉందో పోదాం పద, నిపుణులతో వెళ్లి అక్కడ అసలు ఎలా ఉందో చూద్దాం పద, చర్చ పెడదామా అని రేవంత్ సవాల్ విసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి చూస్తే కాళేశ్వరం పోదాం, అక్కడే నీవు కట్టిన అద్భుతమేందో, ఆ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చర్చ పెడదాం రా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు. నిపుణులు మేధావులను కూడా వెంట తీసుకువెళ్లామని, అందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిందని, మేడిగడ్డ మేడిపండైందని, సున్నుల్లా సున్నమైందని, అన్నారం ఆకాశంలో కలిసిందని, 10 ఏళ్లు అవకాశం ఇస్తే ఆయన కట్టింది ఇది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, మీరు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూసొద్దాం రమ్మని సవాల్ చేశారు. నిన్న హనుమకొండ జిల్లా మడికొండలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మడికొండలో ఆయన మాట్లాడుతూ మామా అల్లుళ్లు కేసీఆర్, హరీష్ రావు తోకతెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు అని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రారు గాని టీవీ ఛానల్లో మాత్రం 4 గంటలు సొల్లు చెప్పారు అని విమర్శించారు. బీఆర్ఎస్ ఇప్పుడు చచ్చిన పాము లాంటిది అని, ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు అన్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీ తోడు దొంగలు అని, ఇద్దరు తెలంగాణకు ద్రోహం చేశారు అని ఆరోపించారు. కేసీఆర్ కు చెప్పినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మోదీ ఇచ్చిన హామీలేమైనా అమలయ్యాయో బీజేపీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో తాను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారని, మిగతా ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించారు. స్విస్ బ్యాంక్ లో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 10 లక్షలు జమ చేస్తామని హామీ ఏమైందని నిలదీశారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల ప్రయోజనాలను అంబానీ, అదానీలకు తాకట్టు పెడితే 16 నెలల లక్షలాది మంది రైతులు సైనికుల్లా మోదీపై యుద్ధం ప్రకటించారని తెలిపారు. మోదీతో క్షమాపణలు చెప్పించిన చరిత్ర రైతులకు ఉందన్నారు. ఇలాంటి బీజేపీ నేతలను ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.